ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అతివేగం, అనుభవ రాహిత్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. అయితే రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సరైన సమయానికి డబ్బు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించే పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టనుంది. భారత ప్రభుత్వం మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ పథకం కింద ప్రమాదం జరిగిన 7 రోజుల పాటు బాధితులు 1.5 లక్షల వరకు వైద్య చికిత్సకు అర్హులవుతారు. అన్ని రకాల రోడ్లపై మోటారు వాహనాల వల్ల జరిగే ప్రమాదాలను ఈ పథకం కవర్ చేస్తుంది. పోలీసులు, ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య సంస్థలతో ప్రోగ్రాం అమలును నేషనల్ హెల్త్ అథారిటీ పర్యవేక్షిస్తోంది. ఇది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఈ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ అప్లికేషన్ను NHAకు చెందిన ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టంతో అనుసంధానించే ఐటీ ప్లాట్ఫామ్ ద్వారా పనిచేస్తుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన రవాణా శాఖ మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. హిట్ అండ్ రన్ ప్రమాదాల బాధితులకు, వారి కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేసియా చెల్లించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదం జరిగినట్లు 24 గంటల్లో రిపోర్ట్ అయితే 7 రోజులు లేదా 1.5 లక్షలకు సరిసమానమైన వైద్య ఖర్చును కేంద్రం భరించనుంది. హిట్ అండ్ రన్ కేసుల కోసం మృతుని కుటుంబానికి 2 లక్షలు అందజేస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వస్తే గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ అందించడం ద్వారా 50,000 ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని మేము నమ్ముతున్నామని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే అస్సాం, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, హర్యానా వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న ఈ పథకం నుంచి ఇప్పటి వరకు 6,840 మంది ప్రయోజనం పొందారని గడ్కరీ చెప్పారు. 2024 మార్చి 14న చండీగఢ్లో పైలట్ ప్రాజెక్టుగా ఇది ప్రారంభమైంది. అయితే ఈ పథకం లక్ష్యం ప్రమాదం జరిగిన తర్వాత బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులను తొలగించి సకాలంలో వైద్య సంరక్షణ అందించడమే. మరి ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.